అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు మెత్తగా స్పాంజీలాగా ఉండే పెసర ఇడ్లీలను తయారు చేసుకుందాము. దానికోసం నేనైతే ఇక్కడ పొట్టు పెసరపప్పును తీసుకున్నాను. నార్మల్ పెసరపప్పునైనా తీసుకోవచ్చు. నైట్ పూటే నానేసుకోవాలి. అలాగే ముందుగా పొట్టు తీసేసి వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 3 నుంచి 4 స్పూన్ల పెరుగును వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుంటే కొంచెం ఇడ్లీలు గట్టిగా వస్తాయి. కాబట్టి పిండిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ వేసేసి ఆ వాటర్ని పిండిలోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మంచి కాంబినేషన్గా ఉండే చట్నీని తయారు చేసుకుందాము. పల్లీ చట్నీ కంటే కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి, 4 ఎండుమిరపకాయలు, 5-6 మీడియం సైజు టొమాటోలని 2 భాగాలుగా కట్ చేసుకొని ఆ పీసెస్ని అన్నిటినీ కూడా ప్యాన్లోకి వేసుకోవాలి. తర్వాత 6 నుంచి 7 వరకు పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు పెసరపిండి మూత తీసి దీంట్లోకి 2 చిటికెళ్ళ సోడా ఉప్పును వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడి వరకు కొత్తిమీరను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకొని గుప్పెడి వరకు క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్రను వేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలను వేసుకోవాలి. అలాగే మినపగుళ్ళను వేసుకోవాలి. ఇవి మనకు ఇడ్లీ తినేటప్పుడు పంటికింత తగిలి భలే రుచిగా ఉంటాయి. తప్పకుండా వేసుకోండి. నేను జీలకర్రని ఇందాక పిండిలో యాడ్ చేశాను. మీరు కావాలి అని అంటే ఇక్కడ పోపులో కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. పోపు వేసేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఒకవేళ సాయంత్రం పూట చేసుకోవాలి అనుకుంటే మధ్యాహ్నం ఒక 3 నుంచి 4 గంటల పాటు పెసరపప్పును నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి 2 ప్రాసెస్లో మనం చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న గిన్నెలని తీసుకొని ఆవిరి మీద ఉడికించుకోవచ్చు, లేదా ఇడ్లీ పాత్రనైనా సరే యూస్ చేసుకోవచ్చు. ముందుగా గిన్నెలకి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క గరిట పిండిని వేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసుకొని వేడి చేసుకోండి. దాంట్లో ఒక్కొక్క స్టాండ్ పెట్టుకొని ప్లేట్ మీద ఇలా గిన్నెలైనా పెట్టుకోవచ్చు, లేదా మీ దగ్గర ఇప్పుడు నేను చూపించే లాంటి గిన్నె ఉన్నా కానీ అదైనా సరే వాడుకోవచ్చు. ఇలా కింద గిన్నెలో వాటర్ పోసి పైన నాకు ఇలాంటి గిన్నె ఉంది, మీకు కూడా ఇలాంటి గిన్నె ఉంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. లేకపోతే వాటర్లో స్టాండ్ పెట్టేసి ప్లేట్ పెట్టేసుకొని దాని మీద ఇలా గిన్నెల్ని పెట్టేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో టూత్ పిక్ తోటి చెక్ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రనైనా సరే ముందుగా ఆయిల్ తోటి గ్రీస్ చేసుకొని పిండిని వేసుకోవాలి. దాదాపు 10 నుంచి 15 నిమిషాల టైం అయితే పడుతుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అంటే ఫోర్క్తో కానీ టూత్ పిక్తో కానీ చెక్ చేసుకోవచ్చు. తడి ఏదైనా ఉంటే మరి కాసేపు ఉడకనిచ్చి, తడి లేకపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్ని ప్లేట్లు ఎన్ని ప్లేట్లు కావాలనుకుంటే అన్ని ప్లేట్లు ముందుగా పిండినైతే వేసేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందాక మగ్గినటువంటి టమాటాలను అన్నిటిని జార్లోకి వేసుకొని జీలకర్ర, కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే చట్నీ మాత్రం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికిన తర్వాత ఇలా గిన్నెల్ని తీసి వెంటనే తీయకుండా దాదాపు పైన కాస్త జిగురుగా ఉంటుంది, ఒక 5 నిమిషాలు అలా ఉండేసి ఈ ఇడ్లీలను తీసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి.
చాలా మెత్తగా ఉండి చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు వీటికి అలవాటు పడ్డారు అని అంటే మీరు రెగ్యులర్గా చేసుకోవాలని కూడా అనుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా మినపప్పు రవ్వ ఇవేమీ యూస్ చేయకుండా మెత్తటి దూది లాంటి ఇడ్లీలు టేస్టీగా తయారైపోతాయి. తప్పకుండా ఇవి మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం అయినా సరే ప్రిపేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.